కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించుము. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించును. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ స్థలములో ఉన్నటువంటి అక్కలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇచ్చేసినటువంటి సంఘ బిడ్డలందరికీ మరొకసారి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రభు నామ మహిమార్థమును బట్టి నా జీవితంలో జరిగిన సంఘటన మరి క్లుప్తంగా చెప్పాలని మరి ప్రభు ఈ సమయాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా ప్రభు నామానికి మహిమకరంగా మీ అందరికీ ఉపయోగకరంగా పరిశుద్ధాత్మ దేవుడి స్థలములో నన్ను వాడుకొనును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి కాలంలో ఈనాటి సమయాల్లో పరిశుద్ధత కంటే అపవిత్రతకే ఎక్కువ స్థలం ఇస్తున్నటువంటి ఈ రోజుల్లో ఒకరు పట్టబడటం, ప్రభులోనికి రావటం, ప్రభు పరిచర్యలో ఉండటం అనేది చాలా చాలా గొప్ప విషయమే. ఒకానొక సమయంలో కనీసం చూడటాన్ని కూడా అసహించుకునేటువంటి పరిస్థితుల్లో నేను బ్రతికినటువంటి వ్యక్తిని, మాట్లాడటాన్ని కూడా అసహించుకునేటువంటి పరిస్థితుల్లో నేను బ్రతికినటువంటి వ్యక్తిని. అయితే ఈ రీతిగా నేను ఎలా మార్చబడ్డాను, ఈ రీతిగా ప్రభు కృపలో ఎలా నిలబడ్డాననే విషయాన్ని క్లుప్తంగా 2-3 విషయాలు మీకు తెలియజేస్తాను. వాక్యాన్ని పరిశీలన చేద్దాము. 2వ సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మీరు తరచుగా మరి చదివిన వచనాలే, తరచుగా మీకు మరి దైవజనులు అందించినటువంటి వచనాలే ఈరోజు ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము మీరు ఎన్ని మార్లు చదివారో, ఎన్నిసార్లు ఈ మాటలు విని ఉన్నారో నాకు తెలియదు. కానీ ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు నాకు కలిగిన భావాన్ని ఒకసారి మీ ఎదుటికి తీసుకొస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ తప్పు చేసి, పాపము చేసి, ఒక కుటుంబాన్ని కూల్చేసి, ఒక కుటుంబం సంతోషంగా ఉండే కుటుంబంలో దుఃఖాన్ని కలిగజేసి, ఆ కుటుంబాన్ని నాశనం చేసి, ఏమీ ఎరగని వ్యక్తిగా, ఏమీ తెలియని వ్యక్తిగా చేసిన తప్పును కప్పుకొని సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలుసు. సింహాసనం మీద కూర్చుని పాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో మనందరికీ బాగా తెలుసు. అయితే ఈ వచనాల వెంబడి మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు తప్పును కప్పుకున్న వ్యక్తి దగ్గరికి, తప్పు చేసి తప్పుకున్న వ్యక్తి దగ్గరికి, తప్పు చేసి మరి గర్వంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి
దైవజనుడు వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? దైవజనుడు వెళ్ళాడు. దైవజనుడు వెళ్ళి ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు దైవజనుడు వెళ్ళి, రాజా నీతో ఒక మనవి చేయాలని వచ్చానన్నప్పుడు రాజు అంటాడు, అయ్యా నీకంటే ఎక్కువ సమయం ఇంకెవరికి ఉంటుంది చెప్పు, ఉన్న ప్రోగ్రాం అంతటిని పక్కన పెడతాను, నీవు వచ్చావు అని అంటే ఖచ్చితంగా విలువైన సమాచారం తెచ్చావని నేను నమ్ముతా ఉన్నానని ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు, ఆ సింహాసనం మీద రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రాజు వాటన్నిటిని పక్కన పెట్టి నాతాను అని పిలబడుతున్న ప్రవక్తతో మాట్లాడమని సెలవిస్తాడు. దావీదు రాజు ఎప్పుడైతే మాట్లాడమని సెలవిమ్మని ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడో, రాజు దగ్గరికి వెళ్ళినటువంటి దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా ఒకానొక పట్టణం ఉంది, ఆ పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయన దరిద్రుడు. ధనవంతుడికి చాలా విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, కానీ దరిద్రునికి ఒక్కటే గొర్రె ఉంది. ధనవంతుడు చాలా గొర్రెలు కలిగి ఉన్నప్పటికీ దరిద్రుడు ఒక్కటే గొర్రెపిల్లను కలిగి ఉన్నాడు. ఆ దరిద్రుని ఎంట ఆ గొర్రెపిల్ల వాని కౌగిట ఉంటూ, వాని కంచంలో తింటూ, వాళ్ళ బంధువులందరితో కలిసిమెలిసి వాని కుమార్తెలా ఉంది. అయితే ధనవంతుడి ఇంటికి మార్గస్థుడు ఒకడు వస్తాడు. ఆ మార్గస్థుడికి ఆయుత్తం చేయటానికి ధనవంతుని దగ్గర ఉన్నటువంటి గొర్రెల్లో దేన్ని ముట్టకుండా ఆ దరిద్రుని గొర్రెని తీసుకుని, అతనికి ఒక్కగానొక్క గొర్రెని తీసుకుని ఆ ధనవంతుని ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి ఆయుత్తం చేశాడని నాతాను మాట్లాడతాడు. ఈ అన్ని విషయాలు మనం చాలా సార్లు విన్నాం. వెంటనే తప్పు మర్చిపోయినా, తప్పు తప్పించుకోవాలని తప్పును కప్పుకున్న రాజుకు ఈ విషయం వినగానే కోపం వస్తుంది. ఏంటి ఆ కోపం అనంటే, అతడు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అతడు ఖచ్చితంగా శిక్షించబడాలి అని సింహాసనం మీద కూర్చుని కోపంతో రగిలిపోతాడు రాజు. ఈలోగా నాతాను ప్రవక్త అంటాడు, ఆ మనుషుడవు నీవే. ఇక్కడ ఒక విషయాన్ని మీ ఎదుటికి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే, ఈరోజు తప్పు చేసి కప్పుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. తప్పు చేసి తప్పుంచుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. మీ ఎదుట ఉన్నటువంటి నేను కూడా ఒకానొక సమయంలో తప్పు చేసి, పాపం చేసి కప్పుకున్న రోజుల్లో నేను కూడా బ్రతికాను. ఈ వచనాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డ, నాలో కలిగిన తలంపు ఏంటో చెప్పనా? రాజుగా ఉన్నటువంటి దావీదు దగ్గరికి, అధికారంలో ఉన్నటువంటి దావీదు దగ్గరికి సేవకుడు వెళ్ళి ఆ తప్పు చేసింది నీవే అన్నప్పుడు దావీదు కుమిలిపోయాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు బ్రతిమలాడుతున్నాడు. కానీ దేవుడు కనికరించలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. నువ్వు చేసిన ఈ తప్పుకు, నువ్వు కప్పుకొని ఈ పాపానికి నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ రాజ్యంలో, నీ కుమారులలో ఖచ్చితంగా యుద్ధాలు జరుగుతాయని దేవుడు ప్రకటన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు చదువుతున్నప్పుడు మీకేమనిపించింది? ఈ విషయాలు చదువుతున్నప్పుడు మీకేం అర్థమైంది? ఒక విషయం నీతో చెప్పనా? ఈ విషయాలు చదువుతున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది.
ప్రార్థనాపరుడైనటువంటి రాజు, దేవుని హృదయానుసారుడైనటువంటి రాజు తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టక శిక్షించాడు కదా, దేవుడు విడిచిపెట్టక గద్దించాడు కదా. మరి ఈరోజు అతనికంటే ఎక్కువ పాపాలు చేశాం కదా, ఎక్కువ నేరాలు చేశాం కదా. మరి మన దగ్గరికి సేవకుడు వచ్చి నువ్వు ఖచ్చితంగా పాపం చేశావు, నీ ఇంట్లోకి ఇది వస్తుంది, నీ ఇంట్లోకి ఇది చేరబోతుంది, నీ ఒంట్లోకి రోగం రాబోతుంది, నీ పిల్లలకి ఇది కలగబోతుంది అని సేవకుడు ఎవరైనా వచ్చి నాతో మాట్లాడతారేమో, ఈ మాట నాకు చెప్తారేమో అని చాలాసార్లు చాలా దినాలు నేను చాలా భయపడుతూ బ్రతికాను. ఎందుకంటే దావీదు చేసిన పాపం ఒకటైతే నేను చాలా పాపాలు చేశాను. అలాగే కుర్చీలో కూర్చున్న మీరు కూడా చాలా పాపాలు చేసే ఉంటారు. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మీ దగ్గరికి వచ్చి సేవకుడు ఎప్పుడైనా ఈ రీతిగా గద్దించాడా? నాకు కలిగిన ప్రశ్న. దావీదును గద్దించిన రీతిలో, దావీదును హెచ్చరించిన రీతిలో, నీ కుటుంబంలో ఇది కలగబోతుందని మరి దావీదుకు తెలియచేసిన రీతిలో ఇప్పుడు ఏ సేవకుడైనా మీ దగ్గరకు వచ్చి ఈ మాటను చెప్పాడా? నా జీవితంలో నాకు చాలా భయం కలిగేది. నేను చాలా తప్పులు చేశాను కదా. సేవకుడు ఎవరైనా ఒకరు వచ్చి, సురేష్ నువ్వు ఇంత పాపం చేస్తున్నావు, ఇంతగా వ్యసనాలతో బ్రతుకుతున్నావు, ఇదిగో దేవునికి శిక్ష ఇవ్వబోతున్నాడు అని ఎప్పుడైనా పలుకుతాడేమో, ఎవరైనా వచ్చి నన్ను హెచ్చరిస్తారేమో అని భయంతో బ్రతికేవాడిని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే, నా దగ్గరికి ఒక సేవకులు వచ్చారు. ఆయన ఏమన్నాడంటే, సురేష్ నీ పాపాలు ఒప్పుకో, తప్పించబడతావు, దేవుని కుమారుడు అనబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదేంటిది? దావీదుకు ఒక రకమైన శిక్ష, నాకు ఒక రకమైన శిక్ష. దావీదు తప్పు చేస్తే హెచ్చరించారు, దావీదు తప్పు చేస్తే గద్దించారు, దావీదు తప్పు చేస్తే వారి ఇంటిలో కలిగే శాపముల గురించి సేవకుడు తెలియజేశాడు. మరి నేను పాపం చేస్తే, నేను తప్పు చేస్తే, నేను వ్యసనములతో నింపబడి ఉంటే, నేను అన్యాయం చేస్తే, మరి నాకు రావలసిన శిక్ష, నేను పొందవలసిన శిక్ష నాకు తెలియచేయకుండా నీవు ప్రభువు నమ్ముకో, పాపములు ఒప్పుకో, తప్పించబడతారనే మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. స్తోత్రం చెప్పండి. మీకు ఆశ్చర్యం కలిగించిందా? నాకైతే చాలా ఆశ్చర్యం కలిగించింది. దావీదుకే అంత శిక్ష వేస్తే, దావీదు కంటే ఎక్కువ పాపములు చేసిన వాడిని నేను, నాకేంటి ఒప్పుకో తప్పించబడతామంటున్నాడు. దావీదు బ్రతిమలాడినట్లుగా లేఖనం ఉంది అక్కడ, దావీదు కన్నీరు కార్చినట్లుగా లేఖనం ఉంది. కానీ శిక్ష నుంచి దావీదు తప్పుకోలేదు, తప్పించబడలేదు. మరి నేను పాపములు ఒప్పుకుంటే ఎలా తప్పించబడతాను అనే విషయాన్ని నేను ఆలోచన చేసినప్పుడు, ఈ ఆలోచన నీకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. మనం ఒప్పుకుంటే ఎలా తప్పించబడతాం, మనం చేసిన నేరములు, మనం కలిగి ఉన్న పాపముల నుంచి మనం ఎలా తప్పించబడతాం అని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తే, మనందరికీ లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ మాట ఒకసారి మీరు చదవండి, ఒకసారి ఈ మాట చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని
దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనము చదవండి అమ్మా. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనము. విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ 2 వచనాల్లో మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? నాకు అర్థమైంది ఏంటో తెలుసా? నేను పాపములు చేశాను, ఆ పాపములకు శిక్ష నేను అనుభవించాలి. నేను వ్యసనాలతో ఉన్నాను, ఎందరికీ అన్యాయం చేశాను, ఎందరినో బాధ పెట్టాను, ఎందరినో తిట్టాను, కొట్టాను, దుర్భాషలాడాను. దానికి తగిన ప్రతిఫలం నేను పొందాలి. కానీ నేను పొందవలసిన శిక్షను భరించడానికి ఒక ఆయన వచ్చాడు. చెప్పకూడదా? ఒక ఆయన వచ్చాడు. నేను పొందవలసిన శిక్షను ఆయన భుజముల మీద వేసుకుని, నేను పొందవలసిన శిక్షను ఆయన భుజముల మీద వేసుకుని, నా శిక్షను ఆయన భుజముల మీద వేసుకుని, నా పాపమును ఆయన భుజముల మీద వేసుకుని, నా కొరకు సిలువనెక్కిన వాడు ఒకడు వచ్చాడు, ఒకరు వచ్చారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనా, మన జీవితంలో ప్రభువుని ఎరగకముందు, ప్రభువుని తెలుసుకొనక ముందు, ప్రభు దగ్గరికి రాకముందు మనం చేసిన ప్రతి పాపము మన ఒంటి మీద, మన ఇంటి మీద, మన కుటుంబస్తుల మీద, మన ప్రయాణాల మీద, మనకు కలిగిన సౌకర్యాల మీద ఆ శాపము పాపము ఆ వేలాడుతున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు నీకును నాకును మనందరికీ మరి మనకును దేవునికి మధ్యవర్తిగా ఈ లోకానికి ఆయన వచ్చి మన పాపములు ఆయన మోసాడండి. మన పాపములు ఆయన మోసాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నట ద్వారా నాకు కలిగిన లాభం ఏంటో చెప్పనా? నేను పొందవలసిన శిక్షను నేను తప్పించబడ్డాను. నేను పొందవలసిన శిక్ష నేను తప్పించబడ్డాను. ప్రియ యవన కుమారుడా, యవన కుమార్తెలారా, దేవుని అందలి భయభక్తులు ఉంచిన దేవుని బిడ్డలారా, మనం పొందవలసిన శిక్షలు ఎన్నో ఉన్నాయి. మనకు రావలసిన శిక్షలు ఎన్నో ఉన్నాయి. ఈరోజుకి ఈనాటికి మనం ఉండవలసిన వారం కాదు. ఆనాడు నాబోతు ద్రాక్ష తోటను అన్యాయముగా వారి చేతుల్లోంచి లాక్కుని అన్యాయముగా నాబోతును చంపించినటువంటి ఆహాబు భార్యకు దేవుడిచ్చిన శిక్ష ఏంటో మనందరికీ తెలుసు. అంతకంటే అన్యాయమైన పనులు ఎన్నో చేసాం మనం. కానీ ఈరోజు ఆ శిక్ష మనకెందుకు కలగట్లేదో తెలుసా? దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా ప్రభువుని సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తే, ఎప్పుడైనా ప్రభుకి కుమారులుగా కుమార్తెలుగా మనము ఆయన వైపు తిరిగితే మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అమ్మా, దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఒకానొక దినాన్న మీకు చెప్పనా, నేను బ్రతికేటువంటి బ్రతుకును బట్టి, నేను కలిగున్న వ్యసనాలను బట్టి నన్ను చూసి చాలామంది ఇలా అనేవారు, ఈ దుష్టుడు చనిపోతే బాగుండు. నా ఇంట్లో వారు అన్నారు, నా స్నేహితులే అన్నారు, ఇటువంటి వాడు బ్రతికినా వేస్టే, ఇటువంటి వాడు భూమి మీద ఉన్న వేస్టే, ఇతడు వంటి వాడు ఉంటే ఎందరికో సమస్య కలుగుతుంది, ఎందరికో బాధ కలుగుతుంది, హాని కలుగుతుంది, ఇలాంటి వాడు ఉండకూడదు అని
నెత్తి నోరు బాదుకున్నటువంటి మరి వ్యక్తులు ఉన్నారు, ఆయా సమయాలు ఉన్నాయి. కానీ నాలాంటి వారు బ్రతకూడదని నా ఎదుటివారు అనుకున్న, నాలాంటి వారు దుష్టత్వం నుంచి బ్రతకాలనేది నా పరలోకపు తండ్రి ఆలోచన. స్టెప్పులు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలు దేనికో తెలుసా? నాలాంటి యవ్వన బిడ్డలే కానీ, నాలాంటి పాపభరితమైన శోధనలో, వ్యసనములలో ఇరుక్కుపోయి దేవునికి దూరం అవుతూ ఉంటే, దేవుని ఆత్మ మన దైవజనురాలైన నాయన అక్కని ప్రేరేపించి ఈ 50 దినాల ఉపవాస ఉజ్జీవ ప్రార్థనలు ఏర్పాటు చేసింది దేనికో తెలుసా? మనం బ్రతకడం కోసం. స్తోత్రం చెప్పండి. మనం క్షేమంగా ఉండటం కోసం, మనం దేవునికి దగ్గరగా ఉండటం కోసం. అయ్యో ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో ఉన్నవారు, మనతో తిరిగిన వారు, మన సొమ్ము తిన్నవారు, మనతో కలిసి ఉన్నవారు మనం చావాలని కోరుకుంటే, పరలోకములో ఉన్న మన తండ్రి, మనల్ని సృష్టించిన మన తండ్రి మనం రక్షించబడాలని ఆశతో కోరుకుంటున్న లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. లూకాసు వార్త. అమ్మా అటువలే 99 నీతివంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునని ప్రభు సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ ఉజ్జీవ ప్రార్థన కూడికల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రభువుని అంగీకరించలేనట్లయితే, ప్రభు మార్గంలో లేనట్లయితే, దయచేసి ప్రభు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మీ పాప దోషములను తుడిచివేయటానికి, మాన్పివేయటానికి దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. మీ నిమిత్తమై మీ కుటుంబానికి సంతోషం కలగకపోవచ్చు, కానీ మీ నిమిత్తమై మీ సమాజంలో ఉన్న వారికి ఉపయోగం కలగకపోవచ్చు, కానీ మీరు రక్షించబడాలనేది మన తండ్రి చిత్తమైనది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనాటి నా బ్రతుకు అందరూ చెదరించుకునేది, ఒకనాటి నా బ్రతుకు అందరూ వద్దనుకునేది, ఒకనాటి నా బ్రతుకు అందరూ చీకొట్టేది. కానీ ఒకనాటి నా బ్రతుకు చీకొట్టబడినను నా తండ్రి నన్ను ప్రేమించాడు కాబట్టి, నా తండ్రి నన్ను రక్షించాడు. నీ తండ్రి అనగా మన తండ్రి నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను రక్షించాలని కోరుకుంటా ఉన్నాడు. నా సాక్ష్యాన్ని క్లుప్తంగా మీతో చెప్తా ఉన్నాను. దేవుడు మనకు శిక్ష విధించడానికి రాలేదు. దేవుడు మన శిక్ష మన మీద మోపడానికి రాలేదు. దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు. అందుకు సాదృశ్యంగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. లూకాసు సువార్త 5వ అధ్యాయము 31వ వచనం చూడండి. లాస్ట్ వచనం చదవండి. లూకాసు సువార్త 5వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి త్వరగా. లూకాసు సువార్త 5వ అధ్యాయం 31వ వచనం. అందుకు యేసు రోగులకు కానీ ఆరోగ్యం గలవానికి, నేను రోగంతో ఉన్నాను, నా రోగం తీసివేయటానికి ఎవరు ఇష్టపడలేదు. నా రోగం తీసివేయటానికి నన్ను ఇష్టపడిన నా ప్రభు నా దగ్గరికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మీరు రోగంలో ఉన్నా, మీరు రోగి అయి ఉన్నా, బలహీనులై ఉన్నా, ఛేదరించబడుతున్నా, అవమానపరచబడుతున్నా, నీ కొరకు చేతులు చాపుతుంది ఎవరో తెలుసా? నీ కొరకు ఆశపడుతుంది ఎవరో తెలుసా? నేను ప్రేమిస్తుంది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనను నమ్ముకునండి, ఆయనకి మీ జీవితాన్ని అప్పగించండి. ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చిన నా ప్రభు మిమ్మల్ని కూడా తగిన సమయంలో ఉన్నత స్థితికి, స్థాయికి దేవుడు తీసుకువెళ్ళను గాక. దేవుడు చిన్న సాక్ష్యము దేవుని మహిమార్థమై మీ జీవితములలో మీకు, మీ అందరికీ ఉపయోగపడును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక